పోరాట యోధుడు వడ్డే ఓబన్న జయంతి నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని సంతజూటూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో భగీరథ వడ్డెర సొసైటీ ఆధ్వర్యంలో పోరాట యోధుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ కన్వీనర్ నాగకృష్ణారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు చెన్నయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు ముందుగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మండల టీడీపీ కన్వీనర్ నాగకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వడ్డే ఓబన్న వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన ధైర్యశాలి అని అన్నారు. సామాజిక అసమానతలు, అణచివేతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు చిరస్థాయిగా గుర్తింపు పొందాయని, వడ్డెర సమాజంలో చైతన్యం నింపి ఐక్యతకు బలమైన పునాది వేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. విశ్రాంత ఉపాధ్యాయులు చెన్నయ్య అన్నారు, వడ్డే ఓబన్న జీవితం త్యాగానికి, ధైర్యానికి ప్రతీక అని, ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడిగా ఆయన గుర్తింపు పొందారని, యువత ఆయన జీవితం నుంచి సేవాభావం, నిబద్ధత, ధైర్యాన్ని నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వక్తలు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వడ్డెర సమాజానికి గౌరవంగా ఉందని, ఇది ఎంతో సంతోషకరమైన విషయమని భగీరథ వడ్డెర సొసైటీ నాయకులు పేర్కొన్నారు. జయంతి కార్యక్రమంలో భగీరథ వడ్డెర సొసైటీ అధ్యక్షులు దండగుల శ్రీనివాసులు, కోశాధికారి దండగుల సుధాకిరణ్, సభ్యులు దండగుల నాగ వెంకటేశ్వర్లు, డేరంగుల రాముడు, పల్లపు నాగన్న, దండగుల గౌతమ్, పల్లపు సాంబశివుడు, పల్లపు నాగేశ్వరరావు, వడ్డెర కులస్తులు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా పాల్గొన్న వారందరికీ స్వీట్లు పంపిణీ చేయబడినట్లు తెలిపారు. భగీరథ వడ్డెర సొసైటీ నాయకులు ప్రకటించారు. వచ్చే సంవత్సరం వడ్డెర ఓబన్న జయంతిని మరింత ఘనంగా ఐక్యతతో భారీ స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ వడ్డే ఓబన్న గారైనటువంటి స్వాతంత్ర సమరయోధులైనటువంటి జన్మదిన వేడుకలకు హాజరై వేదికను అలంకరించిన పెద్దలకు, మా గురువర్యులు అయినటువంటి సమానులైనటువంటి మా చెన్నై సార్ గారికి, మా అన్న సీనన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా సోదరులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వడ్డే ఓబన్న గారి గురించి చెప్పాలంటే చరిత్ర చెప్తున్నది ఏమంటే, వడ్డే ఓబన్న గారు జనవరి 11, 1807లో మన నంద్యాల జిల్లా ఇప్పుడు ప్రస్తుతం సంజాంల మండలం నొస్సుం గ్రామంలో జన్మించినాడని చరిత్ర చెప్తుంది. అతని తల్లిదండ్రులు వడ్డే సుబ్బన్న గారికి జన్మించినటువంటి పుత్రుడని చరిత్ర చెప్తుంది మనకు. ఈ వడ్డే ఓబన్న గారు 1807 పుట్టి 1850లో స్వాతంత్ర సమరయోధంలో పాల్గొన్నటువంటి యోధులతో పాటు, అంటే ఆనాటి రేనాటి రెడ్డి అయినటువంటి ఉలివాడ నరసింహారెడ్డితో పాటు గెరిల్లా యుద్ధాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు గెరిల్లా యుద్ధం అంటే ఏంటంటే, పెద్ద సైన్యాన్ని కూడా ఎదుర్కోవడానికి మన కాడ శక్తి లేనప్పుడు మన లాంటి అంటే శక్తివంతులమైనటువంటి ఓబన్న లాంటి శక్తివంతులను ఒక 10-20 మందిని ఏర్పాటు చేసుకొని మెరుపుడు దాడులు చేయడం, అంటే ఎప్పుడు వచ్చి పడతారో ఏం కథనో తెలియకుండా వాళ్ళ మీద దాడులు చేసి రైతుల మీద విధించుతున్నటువంటి పన్నులను అధికంగా విధించి రైతులను ఎప్పుడైతే బాధ పెడుతున్నారో వాళ్ళ మీద వ్యతిరేకత ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళ మీద మెరుపు దాడులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను, డబ్బును స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచేవాళ్ళు వీళ్ళు. అటువంటి స్వార్థం లేకుండా వాళ్ళు కష్టం చేసినటువంటి యోధుల గురించి ఈరోజు పండగ జరుపుకుంటున్నామంటే మన అదృష్టం అని ఈరోజు భావిస్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, ఆనాటి రేనాటి రెడ్డిలో ప్రకారం, ఆనాటి ఉయిలవాడ నరసింహారెడ్డితో ప్రకారం అన్నదానం చేసినటువంటి బుడ్డాయంగ రెడ్డి కూడా ఆ రోజు వాళ్ళ కోవకు చెందినవాడని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఓబన్న గారు మెరుపుదాడులు చేసి అందరూ మళ్ళా అంటే నల్లమన్న అలుగుడులలో ప్రతి అణువు తెలుసుకొని ఉన్నటువంటి వాళ్ళను ఒక 10 మందిని వాళ్ళ లాంటి వీరులను తయారు చేసుకొని మెరుపుదాడులు చేసి మళ్ళీ అందరూ ఒకసారి కలిసేవాళ్ళు అనమాట. అంటే ఆ అడవిలో ఉన్నటువంటి అణువును తెలిస్తేనే వాళ్ళకు తెలిసేది. అంటే వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రజల కోసమే
వాళ్ళు దాడులు చేసి వాళ్ళ సుఖాన్ని చంపుకొని ప్రజల కోసం ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచే ఈ రోజు వరకు కూడా విప్లవకారులు అనేటివి ఏర్పడి విప్లవ దాడులు, విప్లవటువంటి నిరసనలు, విప్లవాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఆ రోజు నుంచే ఏర్పడినాయని మనం తెలుసుకుంటాం. ఈ పండుగను ఈ ఓబన్న గారిని గుర్తించి 2025లో మన తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఒడ్డేవా సంఘం వాళ్ళు కోరిన ఆలోచన ప్రకారం ఇది ఖచ్చితంగా మనం జాతీయ పండుగగా, రాష్ట్ర పండుగగా ప్రతి జనవరి 11 రోజు జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించినటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రామంలో మా కుటుంబానికి వ్యక్తిగతంగా ఒడ్డెరులతో చాలా సంబంధం ఉంది. మా ఇంటి పక్కనే భూషణులని, లేకుంటే మా తిక్కన్న, మా సామశివుని వాళ్ళు మాలో ఉండేవాళ్ళు. మేము మనం కులాలు మతాలు లేకుండా మేము పెదనాన్న, పెద్దమ్మ, అన్న అనేటువంటి భావంతో ఉండేవాళ్ళు. మా నాయన కూడా నాగన్న అని నంబర్ నాగన్న వాళ్ళ కుటుంబం కూడా మా నాయనకు బాగా అనుకూలంగా ఉండేది. అట్లా మాకు ఈ సంబంధంతో మాకు ఈ మామూలుగా ఈ స్వాతంత్ర సమరయోధుడికి రావడానికి అదృష్టంతో పాటు వీళ్ళు కూడా మాకు సంబంధంగా మేము అందరం సోదరుల భావంతో పిలుచుకున్నటువంటి సభకు నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఓబన్న, జై ఓబన్న. పెద్దలకు, పిల్లలకు అందరికీ గౌరవంగా నమస్కరిస్తూ, మరి ఈరోజు జనవరి 11వ తారీఖున మన ఒడ్డే ఓబన్న గురించి నంద్యాల జిల్లాలో మహోత్సవం జరుగుతుంది. మరి ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ గారి ఆర్డర్ ప్రకారం అక్కడ జరుగుతుంది. మన గ్రామంలో గుర్తింపు లేదు కాబట్టి మనం ఈ యొక్క మహోత్సవాన్ని ఉత్సవంగా చేసుకుంటూ, గౌరవనీయులైన చెన్నై సార్ గురువు మనకు ఈ సంతచుట్టూరు గ్రామానికే గురువు ఎవరంటే చెప్పాలంటే చెన్నై సారే. ఎంతోమంది పిల్లలకు విద్యాభ్యాసం చేయించారు, కానీ వాళ్ళు మర్చిపోలేకుండా ఉన్నారు. ఎక్కడికి పోయినా కానీ, ఏ ఊరైనా కానీ మన ఊళ్ళోనే స్థిరపడినాడు. చాలా రాజకొడుకు కానీ విద్యలో మంచి ప్రావీణ్యత ఇచ్చారు కాబట్టి, విద్యలో మంచి ప్రావీణ్యత ఉంది కాబట్టి ఈ సంతచుట్టు గ్రామానికే గురువు అని చెప్పుకోవాలి. అందుకు ఆదర్శంగా మన ప్రజెంట్గా ప్రభుత్వంలో మన మండల అధికారి అయినటువంటి కృష్ణారెడ్డి గారికి చెప్పుకోవడంతో అధ్యక్షుడికి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు వారికి నమస్కారములు. ఇంకా ఎన్ని ప్రోగ్రాములు చేసినా మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను.